దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. కర్కాటక రాశి వారికి అక్టోబర్ 2024 సంవత్సరంలో జాతక ఫలితాలు ఏంటి అన్న అంశాన్ని చూసినట్టయితే ఇక్కడ చంద్రగ్రహము, రవిగ్రహము, కుజగ్రహము అండ్ గురుగ్రహం యోగకారకంగా ఉన్నాయి. దీని సత్ఫలితాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుంటారు. ఎప్పుడైనా చూడండి, మెజారిటీగా రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోకపోవడం కూడా సక్సెస్ కారణం కాదు. సో మనం డిలే చేస్తే మనం సక్సెస్ ఉండదు. సో ఆలస్యం అమృతం విషం అన్నట్టు. సో రైట్ డెసిషన్ ఇన్ రైట్ టైం మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కర్కాటక రాశి వారి నేచర్ ఏంటంటే తొందరగా డెసిషన్ తీసుకోరు. బట్ ఇప్పుడు ఈ మంత్లో వీళ్ళు కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. సో కాబట్టి చాలా హ్యాపీగా మీరు ఏదైతే కొత్త వర్క్ కానీ పెద్ద ఏదైనా వెంచర్ కానీ స్టార్ట్ చేయబోతున్నారో మీరు తీసుకునే కరెక్ట్ ఆలోచించి తీసుకోండి. తీసుకునే డెసిషన్ సక్సెస్ ఉంటుంది. సో అంతవరకు నేను ఖచ్చితంగా జాతకరీత్యా చెప్పగలుగుతాను. ఇకపోతే ఆరోగ్యపరంగా చాలా సౌండ్ హెల్త్ ఉంటుంది అండ్ చాలా వరకు క్యాపబిలిటీస్ పెరుగుతాయి. మిమ్మల్ని చాలామంది మీరు సెంటర్ ఆఫ్ గ్రావిటీ లాగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యి చాలామంది మీ చుట్టూ తిరుగుతారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మీ లోపల ఎన్నో క్యాపబిలిటీస్ పెరగడము, ఎంతోమందికి మీరు మీ అవసరాలు మీరు ఉపయోగపడే విధంగా చాలామంది మీ చుట్టూ తిరిగే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఉంది. ఇకపోతే ల్యాండ్ రిలేటెడ్ ఫ్లాట్స్, ప్లాట్స్, ఏదైనా ఏ బిజినెస్ చేసే వాళ్ళకైనా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఇకపోతే పోలీస్ రంగంలో ఉండేవారికి, రక్షణ రంగంలో ఉండే వాళ్ళు కూడా కొన్ని బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అండ్ కోపం తగ్గుతుంది. కోపం ఉన్న వాళ్ళకి రేషనాలిటీ పెరుగుతుంది. సో కుజుడు కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి సో ఈవెన్ మ్యారేజ్ బ్రేక్ అయిన వాళ్ళకి కూడా మంచి రీమ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఫైనాన్స్ పరంగా కూడా జూపిటర్ కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులకైతే వాళ్ళు పరీక్షలు పాస్ అయ్యే అవకాశం ఉంది, అబ్రాడ్ పోయే అవకాశం ఉంది. తర్వాత ఉద్యోగం కోరుకునే వాళ్ళకు కూడా పెళ్ళి అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగం కోరుకునే వారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మీరు ప్రయత్నం చేయండి గట్టిగా. మీ పెళ్ళి కూడా అనుకూలమైన సమయమనే చెప్పాలి. ఇకపోతే ఇన్ఫర్టిలిటీ కేసెస్లో ఉన్న వారికి కూడా ఇప్పుడు మంచి కరెక్ట్గా ఈ టైంలో మీరు డాక్టర్ సంప్రదించండి, తప్పకుండా పిల్లలు అయ్యే యోగం కూడా ఉంది. సో ఈ విధంగా అన్ని విధాలా ఓవరాల్గా బాగుందని చెప్పాలి కర్కాటక రాశి వారికి. ఇకపోతే కొంత స్వల్పంగా ఎప్పుడైనా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికైనా ఎంత జాతకము ఇండికేషన్ బాగున్నా కొన్ని జాగ్రత్తలు అనేది మ్యాండేటరీగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే వాహనాలు నడిపేటప్పుడు కొంచెము కేర్ఫుల్ తీసుకోండి. లాంగ్ రైడ్స్ అనేది కొంచెం మానేయండి. చాలా వరకు జాగ్రత్తలు తీసుకోండి. ఈ మధ్య ఎట్లా అయిపోయిందంటే రాంగ్ రూట్లు అస్సలు వెళ్ళకూడదు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. అలాగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. ఎందుకు చెప్తున్నానంటే ఏం కాదు ఇంతవరకే పోతున్నాం అనేది ఎప్పుడు ఆలోచించదు. ఎందుకంటే ఇక్కడ ప్రయాణాలలో కొంచెం ఇబ్బంది అనేది ఉంది, దాంట్లో భయపడాల్సింది లేదు. ప్రయాణాలలో ఇబ్బంది అంటే ముఖ్యంగా మనం చేసుకునే తప్పిదాల వల్ల కూడా చాలా వరకు కొన్ని అనర్థాలు జరుగుతాయి. సో అలాంటివి ఏదైనా కంపల్సరీ నడపాల్సి వస్తే ట్రాఫిక్ రూల్స్ స్ట్రిక్ట్గా పాటించండి. అది మీ బెనిఫిట్ కోసమే. హెల్మెట్ లాంటివి కంపల్సరీ పెట్టుకోవడం, కార్ అయినా రూల్స్ పాటించండి. సో ఇది ఒకటి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రం డాక్యుమెంటేషన్ కొంచెం ప్రాపర్గా చూసుకోండి. అన్ని విధాల డాక్యుమెంటేషన్లో కొద్దిగా ఎంత లేదన్నా ఇది ఇంతే అని అనుకోకుండా ప్రతి డాక్యుమెంట్ క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. ఇకపోతే చిన్న విషయాలలో కూడా కొంచెం ఆందోళన, కొంచెం టెన్షన్ అనేది వస్తుంటుంది అండ్ దానికి మీరు కలత చెందాల్సిన అవసరం లేదు. కొంచెం స్టేబుల్గా ఉండడం వల్ల తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు సక్సెస్ ఉంది. సో ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి, మెజారిటీగా సక్సెస్ అనేది ఉంటుంది. ఇకపోతే జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం పగడము, కనక పుష్యరాగము, ఈ 2 రత్నాలు మీకు సూటబుల్ అండి. ఈ 2 రత్నాలు మీరు పెట్టుకుంటే ఓవరాల్గా మీకు ఆ క్యాపబిలిటీస్ అనేవి పెరుగుతాయి. అది ఎప్పుడు మంచి రత్నాలు అయినప్పుడు. ఇకపోతే మోస్ట్ సూటబుల్ థింగ్ మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం, ఇక్కడ అనుకూలమైన తేదీలు 7, 13, 23, 27, 28 మోస్ట్ సూటబుల్ డేట్స్. ఇక అనుకూలించిన డేట్స్ అంటే నాట్ సూటబుల్ డేట్స్, అది కూడా నోట్ చేసుకోండి. అండ్ 2, 3, 10, 14, 18, 24, 25 ఈ తేదీలు సూటబుల్ కావు. ఈ తేదీలను అవాయిడ్ చేయండి. పైన చెప్పిన డేట్స్ను మీరు పరిగణలోకి తీసుకోండి. అప్పుడు జీవితాన్ని ఒక కరెక్ట్గా చేసుకోవాలి. ఎప్పుడైనా చూడండి, గుడ్ టైం బ్యాడ్ టైం అనేది ప్రతి రిలీజన్లో ఉంది. ఆ గుడ్ టైం బ్యాడ్ టైం అనేది కాలం అనేది చాలా బలీయమైంది. సో కాలానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత బలవంతులైనా కాలానికి తల ఒగ్గక తప్పదు. కాలానికి ఉన్న విలువ అట్లా. కాబట్టి
కాలంలో భాగమే ఇది గుడ్ టైం బ్యాడ్ టైం, అనుకూలమైన డేటు నాట్ సూటబుల్ డేట్స్. సో దీన్ని మీరు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. చాలామంది ఫాలో అవుతున్నారు. మిగతావన్నీ ఏమి వినొద్దండి. మీరు రత్నం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా పెట్టుకుంటే ఇంకా మీకు హ్యూమన్ క్యాపబిలిటీస్ పెరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాట్ టు డూ. ఇప్పుడు చూడండి, డూస్ డోంట్స్ ఉంటాయి. ఏ పనికైనా డూస్ చేసినా చేయకపోయినా డోంట్స్ చేయకూడదు. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఎక్కడైనా ఏదైనా వ్యవహారంలో పోతాం. మీరు ఒక వ్యక్తిని గౌరవించాలి. గౌరవించకపోయినా పర్లేదు, అవమానించావనుకో దానివల్ల నష్టం ఉంటుంది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే డోంట్స్ ముఖ్యంగా తెలుసుకోవాలి. అలాగే నాట్ సూటబుల్ డేట్స్ ముఖ్యంగా తెలుసుకోవాలి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలామంది ఫాలో అవుతున్నారు. మీరు కూడా ఐ సిన్సియర్లీ విష్ యూ. అండ్ ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ తప్పకుండా మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటే వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి కర్కాటక రాశి వారికి. సో ఇంకే డౌట్ ఉన్నా మీరు దివ్య డైమండ్స్ కాల్ చేయొచ్చండి.